ధైర్యంగా పెట్టారు, కరెంటు పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు. 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. వెంకయ్యమ్మను మీరు చూశారు, 2 కొడుకులు ఒక కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను. అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు. చేస్తాను. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఆ ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. 2 కొడుకులు ఒక కూతురు, కూతురికి పెళ్ళయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అదే సమయంలో 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడ క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు, పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై ఉండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను, ధైర్యంగా ఉండండి.